నిజామాబాద్లో పనిచేస్తున్నటువంటి మహిళా పోలీస్ సిబ్బందికి, సిపిఓ కానీ, హోంగార్డ్స్ కానీ అందరికీ కూడా ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ మేడం వాళ్ళు, మేడం అమర్దీపిక మేడం, మెడికల్ డైరెక్టర్ మేడం వాళ్ళు ఒప్పుకొని వారు గ్రేస్ ఫౌండేషన్ వాళ్ళతోటి డాక్టర్ చిన్నబాబు సార్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆ సార్తో మాట్లాడి వాళ్ళతో టైఅప్ అయి మనకు ఈ అలాగే ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ అరవింద్ గారు, ఆంకాలజిస్ట్ రేడియేషన్, వీరు ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్కి కన్సల్టెంట్ కూడా పనిచేస్తున్నారు. అలాగే డాక్టర్ రవీంద్రనాథ్ సూరి సీనియర్ డాక్టర్ గారు, వీరు కూడా ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్. అండ్ డాక్టర్ రుతిక మేడం గారు కీమోకి సంబంధించి ప్రికాషన్స్ ఇవన్నీ కూడా చెప్తారు. అలాగే ముఖ్యంగా మనకు స్పెషల్గా సారు వీటితో పాటు ఒక గైనకాలజిస్ట్ మేడం గారిని కూడా మనకు పిలవడం జరిగింది. మేడం గారు డాక్టర్ శైలజ మేడం. మేడం గారికి గుడ్ మార్నింగ్ మేడం. సార్కి కూడా మనము ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు మహిళలకు ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎవరికి తెలియదు. డ్యూటీ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ రేపు తెల్లారి వచ్చేసి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాం. కానీ మనకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, మనకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి డాక్టర్ అరవింద్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, ఈ మాట్లాడే ముందు సార్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. జరపబడుతున్నది. మెయిన్గా క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటి? స్క్రీనింగ్ అంటే లక్షణాలు లేనప్పుడు, అంటే వ్యాధి యొక్క లక్షణాలు లేనప్పుడు ముందుగా గుర్తించడం. ఇలా ముందుగా గుర్తిస్తే మొదటి దశలోని క్యాన్సర్ని గుర్తించవచ్చు. సో మొదటి దశలో క్యాన్సర్ని గుర్తిస్తే కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, తగ్గించవచ్చు. చాలా వరకు క్యాన్సర్లు చివరి 3 లేదా 4 దశల్లో హాస్పిటల్కి వస్తుంటారు. కానీ మనం ముందుగా 1-2 దశల్లో గుర్తిస్తే కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, అరికట్టవచ్చు. మెయిన్గా ఆడవాళ్ళలో వచ్చే ప్రధాన క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్ అని ఉంటాయి. ఈ 2 క్యాన్సర్లు ముందుగా స్క్రీనింగ్ చేయించుకున్నచో ముందుగా గుర్తిస్తే కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్స్ ప్రతి ఆడవాళ్ళు 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవాలి. దీనిలో చేయించుకుంటే క్యాన్సర్ అని ఒకటి తేలితే ముందుగా తగ్గించుకోవచ్చు. ప్లస్ సర్విక్స్ క్యాన్సర్స్ అనేవి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ అంటారు. ఇవి దీన్ని 25 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఆడవాళ్ళు 3 సంవత్సరాల కోసం ప్యాప్ స్మియర్ అని టెస్ట్ ఉంటుంది. దీన్ని చేయించుకుంటే ఏంటంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముందుగా గుర్తించవచ్చు. సో దాన్ని అరికట్టవచ్చు. అది కాకుండా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు రాకుండా నివారించడం కోసం కొత్తగా HPV వ్యాక్సిన్ అని వచ్చింది. మెయిన్లీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఈజ్ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ని అరికట్టడం కోసం ముందుగానే 9 నుంచి 26 సంవత్సరాల వయసున్న ఆడవాళ్ళు లేదా మ్యారేజ్ కన్నా ముందే ఈ వ్యాక్సిన్ HPV వ్యాక్సిన్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అరికట్టవచ్చు. ఓకే, సో జనరల్గా క్యాన్సర్ అంటే ఎవరు భయపడవద్దు. దాన్ని ప్రివెంట్ చేయొచ్చు, రాకుండా ఆపవచ్చు, వచ్చినా కంప్లీట్గా క్యూర్ చేయడానికి చేయొచ్చు. సో రెగ్యులర్గా టెస్టులు చేయించుకుంటే తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందరూ క్యాన్సర్ స్క్రీనింగ్ని పాల్గొనాలి, టెస్టులు రెగ్యులర్గా చేయించుకోవాలి. థ్యాంక్ యూ. క్యాన్సర్ అంటే నాకు మా మదర్ కూడా క్యాన్సర్ ఉండేది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎర్లీ స్టేజ్లో మేము గుర్తించలేదు, ఈ టెస్ట్లు ఇవన్నీ కూడా ఎవరు చేయించలేదు. అంటే అప్పుడు మాకు అంత అవేర్నెస్ లేకుండే, ఎర్లీ స్టేజ్లో మేము గుర్తించలేదు. డైరెక్ట్ మా మదర్కి 4th స్టేజ్లో ఫైండ్ అవుట్ అయింది. అంటే మేము ఎర్లీ స్టేజ్లో చేస్తే ఫైండ్ అవుట్ అయ్యేదేమో, చేయించలేదు. మా మదర్ కూడా మాకు చెప్పలేదు.
దాని తర్వాత జరిగినటువంటి రేడియేషన్కి కానీ కీమోకి కానీ మా మదర్ చాలా సఫర్ అయ్యారు. 50 years ఏజ్లో ఇబ్బంది చాలా పడ్డారు. అట్లా ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. 1-2 నెలలు హాస్పిటల్ చుట్టూ తిరగడం జరిగింది, బసవతారక హాస్పిటల్ సార్. దాని తర్వాత 4th స్టేజ్లో బతకదు అన్నారు. కానీ లక్కీగా ఆ ట్యూమర్స్ ఎక్కడ కూడా స్ప్రెడ్ కాలేదు. ఒకటే ట్యూమర్ అడినోకార్సినోమా అని చెప్పేసి లోపల పేగులో జరగడం ఉంది సార్. అది దాన్ని ఒక 8 మంది డాక్టర్ల వరకు ఒక 10 hours దాకా చేశారంట సర్జరీ. నేను కూడా ఉన్నాను అక్కడే. అంటే అట్లా ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. ఏదన్నా ఉంటే ఎర్లీ స్టేజ్లోనే మనము గుర్తించుకోవాలి. లక్కీగా అప్పుడు B నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కూడా దొరకలేదు నాకు. ఆ బ్లడ్ గ్రూప్ గురించి నేను అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇవన్నీ కూడా తిరిగినాయి. ఎక్కడ కూడా నాకు దొరకలేదు. గ్రూపులలో అక్కడ ఇక్కడ కమ్యూనికేట్ చేసుకొని ప్లస్ వేరే ద్వారా అటో ఇటో మొత్తానికి విజయవాడ నుంచి ఇక్కడ నుంచి ఒక 3 యూనిట్లు తెప్పించుకోవడం జరిగింది. సో మనం ఇట్లా ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా కూడా ఎర్లీ స్టేజ్లో సార్ వాళ్ళు చెప్పినట్టు ఎర్లీ స్టేజ్లో మనము ఇవన్నీ కూడా గుర్తించుకోవాలి. మనం ఎప్పుడు డ్యూటీయే కాదు, మన యొక్క ఆరోగ్యం గురించి కూడా మనం ఎప్పుడు దృష్టి పెట్టాలి. దాని గురించే సార్ మనకు ఈ అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి సార్కి ధన్యవాదాలు చెప్పుకుందాం అందరం. అమర్ దీపిక మేడంని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అమర్ దీపిక. దట్ ఫ్రమ్ పాస్ట్ 1 decade it has grown a lot, almost 10 times increase అయింది. సో అది సార్ గుర్తించి టు స్టార్ట్ అ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ పర్సనల్ ఇస్ వెరీ గుడ్. అండ్ ద మెయిన్ థింగ్ అంటే మనకి ఆఫ్టర్ 30 or 40 years we are very prone to all the cancers. మెయిన్గా ఉమెన్కి వచ్చేది breast examination for herself. That is after 5 to 6 days after menstrual cycle, every woman can do in sitting and standing positions. That is the main thing that you can do at home. Ledu inka enti అని అంటే ఇన్వెస్టిగేషన్స్, దట్ ఈస్ మ్యామోగ్రఫీ. మ్యామోగ్రఫీ ఇస్ అంటే డిజిటల్ వేలో మనం ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏమన్నా గడ్డలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి. అది ఎవ్రీ 2 years, ఆఫ్టర్ 40 years you have to get it done, every woman. And ఇంకా మీటింగ్ కాల్డ్ అస్ పాప్ స్మియర్. పాప్ స్మియర్ ఎవ్రీ 3 yearsకి చేయించుకోవడం వలన మనము ఇంకా అది రాకన్నా ముందే దాన్ని రికగ్నైజ్ చేసి దానికి అవసరం ఉన్న టెస్ట్, అవసరం ఉన్నవన్నీ చేయించుకోవచ్చు. అండ్ ఇంకొక ప్రివెంటివ్ మెథడ్ ఏంటి అని అంటే ఫర్ సర్వైకల్ క్యాన్సర్స్ వీ హ్యావ్ HPV వ్యాక్సినేషన్స్. HPV అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మెయిన్ virus which is responsible for cervical cancer. సో దానికి మనం మన పిల్లలకి అరౌండ్ 9 years నుంచి కూడా we can start vaccinating them so that in the future we will reduce the burden of the cancer. So these are the main things for the women in Nizamabad. They give HPV vaccinations. And after 30 I request all the women to get done their pap smears and even mammographies after 40 years of age. So thank you so much for giving me this opportunity. Yeah. Sir, for including me in this program. 2 నిమిషాలు నాకు సరిపోవు కావచ్చు, తగ్గించాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ తోటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ రిగార్డ్స్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ డే ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ విల్ కంటిన్యూ ద ప్రోగ్రామ్ అండ్ ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవనీయులు నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సాయి చైతన్య IPS గారికి, మరియు వేదిక మీద ఉన్న డాక్టర్స్కి, మరియు పోలీస్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన పోలీస్ కుటుంబ సభ్యులందరికీ, పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను వచ్చినప్పటి నుంచి దాదాపు సంవత్సరం సార్ వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. సార్ వెల్ఫేర్ గురించి ఎన్నో ఆలోచనలు, మైండ్ నిండా వెల్ఫేర్ గురించి ఆలోచనలు చాలా ఎక్కువ ఉంటాయి. ప్రతి కానిస్టేబుల్ చేస్తూ ఉన్నాడు. వారు ఆలోచనలకు తగ్గట్టు మనము ఈ యొక్క ఫెసిలిటీస్ని, సారు అందించే ఫెసిలిటీస్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మనము చాలామంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి, మళ్ళీ టైం తీసుకోవాలి, డాక్టర్స్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, మళ్ళీ మనం లీవ్ పెట్టాలి. గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి లీవ్ పెట్టాలి, లేదంటే పర్మిషన్ తీసుకోవాలి, మళ్ళీ దానికి సంబంధించిన ఎక్స్పెండిచరు, ఇవన్నీ మనం పెట్టాల్సి వస్తుంది.
కానీ క్యాంప్ అంటే చాలా అంటే వీఆర్ నాట్ గివింగ్ దట్ మచ్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాం మనం. ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో చాలామంది పోలీస్ స్టేషన్ నుంచి అడిగినాం మనము వాళ్ళందరినీ రమ్మని, కానీ తక్కువ స్ట్రెంత్లో వచ్చినారు. ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాల వల్ల మీకు సభలు ఒక మహిళ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యం ఉంటుంది, కుటుంబాల ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు మహిళలన్నీ చాలామంది ఎట్లా ఉంటారంటే మహిళలు ఏం పని చేస్తారని అంటారు కదా, కానీ అది చాలా అబద్ధం. ఒక మహిళ లేకుని కుటుంబం చూస్తే చాలా విచ్ఛిన్నమైపోతుంది ఆ కుటుంబం. ఒక భర్త లేకపోయినా కానీ కుటుంబం మహిళ తీసుకురాగలుగుతుంది, కానీ మహిళ లేకపోతే భర్తకు కుటుంబాన్ని నడిపించే సామర్థ్యం అంత మహిళకు ఉన్నంత సామర్థ్యం పురుషులకు ఉండదు. మహిళలు చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతారు. ఏదైనా నొప్పి, కడుపు నొప్పి ఉన్నా, లేకపోతే స్పైన్ ప్రాబ్లం ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఏమైంది నాకేమైతుందిలే అని చెప్పి కాంప్రమైజ్ అయిపోతారు. కాంప్రమైజ్ టైం పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, లేకపోతే ఇంకా నెగ్లిజెంట్ వల్ల కానీ నాకేమైతుందిలే అనే ధైర్యం కానీ, అట్లా రకరకాల కాంప్రమైజ్ అయిపోయి లాస్ట్కి వచ్చేసరికి సీవియర్ అయ్యేదాకా మనం ఆరోగ్యాన్ని పట్టించుకోరు. వాళ్ళు ఎంతసేపు పిల్లలు, భర్త, ఉద్యోగం ఉంటే ఇంకా 2 రకాల బాధ్యతలు ఉంటాయి. ఉద్యోగం చూసుకోవాలా, పిల్లలను చూసుకోవాలా, మళ్ళీ ఇల్లు చూసుకోవాలా. అలాంటి సమస్యల సుడిగుండంలో వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఇప్పుడు టైం సేవ్ అవుతుంది, మనకు అపాయింట్మెంట్ డాక్టర్సే మన దగ్గరికి వస్తారు, లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరంతా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనం అందరం చేయాలా. చాలామంది ఇప్పుడు ఈ క్యాన్సర్ అంటే చాలా, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు అది చాలామంది గుర్తించడంలో లేట్ చేస్తారు. ఈ క్యాన్సర్ని ఎంత లేట్ గుర్తిస్తే అంత డేంజర్ అనుకోవాలి మన లైఫ్. అంత ఎర్లీ స్టేజ్లో మనం గుర్తించగలిగితే అంత సేఫ్గా డేంజర్. కుటుంబం, పిల్లలు అంతా అప్పుడు బాధపడకంటే ముందు, అంటే క్యాంపులోనే కాకుండా ఇంకా మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనము ముఖ్యంగా మహిళలు ఇలాంటి టెస్టులు చేయించుకొని వాళ్ళ ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవాలని ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నందుకు నిజంగా సిపిఆర్కి మన జిల్లా పోలీస్ తరఫు నుంచి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ ఎంతో గొప్ప మనసుతో సారు పిలవగానే ఇలాంటి హైదరాబాద్ నుంచి వెహికల్ తీసుకొని వచ్చి మనకు కోఆపరేట్ చేసిన డాక్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఉమెన్ హెల్త్ క్యాంప్కి గైనకాలజిస్ట్ గారు, తర్వాత మన ఆఫీసర్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన ఉమెన్ ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున శుభాభినందనలు. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ యుఎంఓ గారిని పిలిచాను. మేడం ఇది ఎంతసేపటికి మీరు వస్తున్నారు హాస్పిటల్లో ట్రీట్మెంట్, అట్లా కాదు, మనం ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెడిసిన్లో మనం ప్రివెన్షన్ ఎట్లా తీసుకురావాలి, జనాల్లో అవగాహన తీసుకోవచ్చు. అవగాహన అనేది ఎట్లాగా చిన్న క్యాంప్ పెడితే సరిపోదు. ఐ వాంటెడ్ స్పెసిఫిక్ క్యాంప్స్. స్పెసిఫిక్ ఇన్ ద సెన్స్కి ఉమెన్కి స్పెసిఫిక్గా క్యాన్సర్ అండ్ గైనో రిలేటెడ్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత మనతో పాటు మన పిల్లల్ని కూడా చూసుకోవాలి. వాళ్ళకి జనరల్లీ పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, డెంటల్ అదర్ థింగ్స్, వాటి గురించి ఇట్లా డిఫరెంట్ వేరియస్ యాక్టివిటీస్, వేరియస్ క్యాంప్స్ అందరికీ పెట్టాలనే ఉద్దేశంతో చేశాను. సో జనరల్ ఏమవుతుంది, మన పోలీసులో ఉన్నప్పుడు 2 థింగ్స్ హాస్పిటల్కి వెళ్తారు. ఒక హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారంటే, నాకు పని చేయడం ఇష్టం లేదు, హాస్పిటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి కూర్చొని వేస్తారు, పడుకుంటారు. మన డాక్టర్ కూడా సెలైన్ ఎక్కిచ్చేస్తుంది, అయిపోయింది, 1 డే 2 డే రెస్ట్, పని చేయకుండా డుమ్మా. బట్ మీకు ఈ క్యాంప్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఓకే దీనివల్ల యూ విల్ గెట్ టు నో ఒకవేళ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ ఎనీ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు తెలుస్తుంది అని. అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటంటే, నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ మళ్ళీ సపరేట్ క్లోజ్ డోర్ డిస్కషన్ పెట్టమన్నాను. ఎందుకంటే ఓకే మా మేల్ ఆఫీసర్స్ ముందు మాట్లాడడానికి మీరు కూడా సంకోచిస్తారు, వాళ్ళు కూడా చెప్పదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ యూనిఫామ్ వేసుకోవాల్సిందే, లేదంటే మినిస్ట్రియల్ స్టాఫ్ డ్యూటీకి రావాల్సిందే, డ్యూటీ చేయాల్సిందే. దెర్ ఈస్ నో ఆస్కింగ్ గోయింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆన్ దిస్. మనకు వచ్చిన డ్యూటీ చేయాలి. కానీ మనం డ్యూటీ చేసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, దాన్ని ఎదురు కాకుండా ఉండడానికి మనం ఏం చేసుకోవాలి, వయస్సు రీత్యా ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా ఎదిరించాలి, ఆ యొక్క నాలెడ్జ్ మీకు ఉండాలి.
అది ఉండాలి అంటే మీరు కూర్చొని మీరు అడగాలి క్వశ్చన్స్. ఏమి క్వశ్చన్స్ అడుగుతుంది వాళ్ళు చెప్తారు. బేసిక్ థింగ్స్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా వస్తాయని చెప్తారు. క్యాన్సర్ అనే ఒక రోగం ఎట్లాంటిదంటే ఎక్సెప్ట్ ఫర్ హెచ్పివి, హ్యూమన్ పాపులమా వైరస్ కాకుండా దెర్ ఈస్ నో ఎగ్జాక్ట్ రీజన్ వై క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి లేదు. అది లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పడానికి లేదు. లేదు ఎంత చిరుతిళ్ళు తింటున్నాడు కాబట్టి వస్తుంది, ఫాస్ట్ ఫుడ్ తింటున్నాడు అని వస్తుంది అని లేదు. దెర్ ఈస్ నో రీజన్ వై క్యాన్సర్ వస్తుంది. ఇప్పటిదాకా మనం తెలుసుకోలేకపోయాం. ఉంటుంది ఫ్యూచర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వీ మే నో. అటువంటిది నేను యాక్టివ్గా ఉన్నాను, ఫిజికల్ యాక్టివ్గా ఉన్నాను, నాకు క్యాన్సర్ అటాక్ అవ్వదు, లేదా నాకు డబ్బులు ఉన్నాయి క్యాన్సర్ అటాక్ అవ్వదు, నేను యూనిఫామ్ వేసుకున్నాను నేను క్యాన్సర్ అటాక్ అవ్వదు అనేది ఉండదు. ఎవరికైనా ఏవైనా ఛాన్సెస్ ఉన్నాయి. సో అటువంటి సిచ్యువేషన్లో అది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఈ మేల్ ఫీమేల్ అనేది. కానీ ఫీమేల్లో కొన్ని స్పెసిఫిక్ క్యాన్సర్స్ ఉన్నాయి విచ్ ఆర్ సో కామన్, విచ్ కెన్ బి డిటెక్టెడ్ ఇన్ ది ఎర్లియర్ స్టేజెస్. దాని గురించి ఈ యొక్క అవగాహన పెట్టడం, స్క్రీనింగ్ పెట్టడం. స్క్రీనింగ్ యొక్క ఉద్దేశం మళ్ళీ మీకు అందరికీ చెప్పేది ఏంటి అంటే, నేను స్క్రీనింగ్ చేశారు, టెస్ట్ అయిపోయింది, ఓకే నేను అది కాదు. యూ షుడ్ నో వాట్ ఆర్ ది ప్రివెంటివ్ స్టెప్స్ విచ్ యూ నీడ్ టు టేక్, వాట్ ఆర్ ది లైఫ్ స్టైల్ చేంజెస్ విచ్ యూ నీడ్ టు డూ. మనం చేసే పని ఎట్లాగా చేసుకుంటే సో దట్ మన యొక్క ఆరోగ్యాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, ఈ క్వశ్చన్స్ మీరు అడగాలి. గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ మీరు అడగాలి. వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ విచ్ యూఆర్ ఫేసింగ్. మనకున్న రిస్ట్రిక్షన్స్ మనం చెప్పాలి. సార్ మేము ఇట్లా డ్యూటీకి వెళ్తాం, తెల్లారి నుంచి సాయంత్రం నుంచోవాలి తప్పదు. అట్లాంటప్పుడు వాట్ షుడ్ వీ డూ, దానికి మేము ఎట్లా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, దానికి ఎట్లా మేము వెరికోస్ వచ్చినాయి నుంచున్నాం, ఎక్కువసేపు ఉంచున్నాం, వెరికోస్ వచ్చినాయి, అదర్ థింగ్ వచ్చింది, దానికి మేము ఎట్లా కౌంటర్ చేసుకోవాలి, హౌ డు వీ స్ట్రెంథన్ అవర్ సెల్ఫ్. థింగ్ ఈస్ మేము ఎన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసినా కోర్ ఆఫ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ మీ దగ్గర డ్యూటీ ఎక్స్పెక్ట్ చేయడం. మీ దగ్గర మేము బరాబర్ డ్యూటీ ఎక్స్పెక్ట్ చేస్తాం, మీరు డ్యూటీ చేయాల్సిందే. కానీ ఆ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఐఎమ్ ఎంపవరింగ్ యూ. వాట్ ఆర్ ది హెల్త్ ఇష్యూస్ వస్తాయి, హౌ డు వి ఫేస్ ఇట్. అట్ ది సేమ్ టైమ్ ఐ డోంట్ నో వెదర్ మీరు చెప్తారో లేదు గైనిక్ డాక్టర్ గారిని, ఐ రిక్వెస్ట్ యూ టు టెల్ దెమ్ అబౌట్ ఈవెన్ ది ఫుడ్ డైటరీ హ్యాబిట్స్ విచ్ వీ డూ. ఏం తింటాము, ఎట్లా తింటాము, వెళ్తాం అంత ఫ్రై అంత నూనె వేసేసి వాడిన నూనె మళ్ళీ వాడతాము, అట్లా ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్, మెనీ థింగ్స్ విచ్ వీ నీడ్ టు డూ. బయట తినడం ఇవన్నీ. సో ఆల్ దీస్ థింగ్స్ మీరు అడగాలి. వాళ్ళు ఎప్పుడు చెప్తారు, మీరు అడిగిన దాన్ని బట్టి వాళ్ళు చెప్తారండి. ఇఫ్ యూ డోంట్ షో ఎనీ ఇంట్రెస్ట్ దే విల్ నాట్ సే ఎనీథింగ్. ఐ ఎక్స్పెక్ట్ యూ టు ఆస్క్ దెమ్ క్వశ్చన్స్. ఇది ఇన్ఫార్మల్గానే ఉంటుంది, వాళ్ళు డాక్టర్స్ కాబట్టి మీరు కూడా ఇన్ఫార్మల్గానే మనం నాలెడ్జ్ కోసం మనం అడుగుతున్నాం. సో వీ షుడ్ బి రిక్వెస్టింగ్ టు మనం అడగాలి, మనకి ఏమైనా డౌట్స్ వాళ్ళు చెప్తారు. అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ యూ, మీకు ఒకటే కాదు. ఇంట్లో హ్యాపీగా ఉన్నాడు, నేను కూడా హ్యాపీగా పని చేయగలుగుతాను. ఇంట్లో నాన్నకు బాగాలేకుండా వచ్చింది, అమ్మ బాగాలేకుండా ఏదైనా వచ్చింది, పిల్లలు బాగాలేకుండా వచ్చింది, పని చేయలేదు. దీస్ నాలెడ్జ్ షుడ్ బి డిసెమినేటెడ్, తీసుకువెళ్ళాలి, మనం అందరికీ మనం చెప్పాలి, మన కుటుంబ సభ్యులకు చెప్పాలా, సో దట్ వీ మేక్ ఎన్ హెల్దీ ఫ్యామిలీ. దట్ ఫార్మ్స్ స్ట్రాంగర్ సిస్టమ్. తర్వాత హెచ్పివి గురించి కూడా చెప్పారు. నా గవర్నమెంట్ హ్యాడ్ కమ్ అప్ విత్ దిస్ హెచ్పివి వ్యాక్సినేషన్. పిల్లలకి అబౌవ్ 12 to 14 years వాళ్ళకి కంపల్సరీ హెచ్పివి వ్యాక్సినేషన్ చేపిస్తున్నారు. అండ్ అది మనందరూ మీరందరూ కూడా తీసుకోవచ్చు, కానీ దర్ సమ్ రెస్ట్రిక్షన్స్. దే విల్ టెల్ యూ, ఆస్క్ దెమ్ ఎటువంటి సిచ్యువేషన్స్లో తీసుకోవచ్చు, ఎటువంటి సిచ్యువేషన్లో తీసుకోకూడదు. ఆల్ దీస్ థింగ్స్ మీరు అడగాలి. వాళ్ళని తెలియని వాళ్ళు డాక్టర్ని ఏం అడుగుతాం, సిగ్గుపడటం ఇవన్నీ కాదు. అందుకే నేను సపరేట్గా పెట్టింది ఓన్లీ ఫర్ ఉమెన్. అది డాక్టర్ గారు కూడా చెప్పింది అంటే ఉమెన్ ఒకటే వింటారు, ఉమెన్తోనే మాట్లాడతారు, మీరు మాట్లాడాలి. అందరి ముందు అడగడం కష్టం అయితే అగైన్ ఆఫ్టర్ దట్ డిస్కషన్ యూ కెన్ గో అండ్ ఆస్క్ దెమ్ ఇండివిజువల్లీ. మన ఇబ్బంది అడగంది అమ్మాయిని అన్నం పెట్టదండి. మీ యొక్క ప్రాబ్లం మీరు చెప్పితేనే, ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ప్రాబ్లం దట్ యూ షుడ్ టెల్, అండ్ దట్ ఈస్ హౌ యూ కెన్ స్ట్రెంథెన్ యువర్ హెల్త్. నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, పని చేయమన్నప్పుడు ప్రాబ్లంలు వస్తాయి నాకు. సో ఐ డోంట్ వాంట్ హియర్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లం రిలేటెడ్ అయిపోయింది, క్యాన్సర్ రిలేటెడ్ అయింది, తర్వాత ఐ రిలేటెడ్ ఒకసారి పెట్టాను, అదర్ థింగ్ టీత్ రిలేటెడ్ పెడతాను, ఆల్ డిఫరెంట్ థింగ్స్ పెడతా ఉంటాం. ఈ స్కామ్స్ ఆర్ ఓన్లీ ఎంత ఉపయోగపడతాయంటే మీరు ఎంత ఉపయోగించుకుంటే అంత ఉపయోగపడతాయి, అంతే.
వాళ్ళు తెచ్చి మీరు చెయ్యండి మీరు చేయకపోతే వాళ్ళు ఏం చేయలేరు. మెడిసిన్స్ తెచ్చి మీరు దానికి కావాల్సిన పథ్యం పాటించకుండా మెడిసిన్ తీసుకుంటే అవుతుందా? ఉన్న మెడిసిన్ కూడా పోతుంది. సో దీస్ థింగ్స్ షుడ్ బి కంపల్సరీలీ ఆస్క్డ్, ఫాలోడ్, అండ్ అట్ ది సేమ్ టైం మీ ఇంట్లో కూడా ఆ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు కూడా దే హ్యావ్ సో మచ్ టైం. మేక్ యువర్ సెల్ఫ్ ఎన్రిచ్ విత్ నాలెడ్జ్. మీకు అది తెలుసుకోవాలి, మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎట్లా మనం ఫేస్ చేయగలుగుతాం, మనం ఎట్లా ముందుకు వెళ్తాం అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. అండ్ తర్వాత ఏమవుతుంది అంటే ఇంకొకటి, ఒకసారి విన్న తర్వాత మీకే అన్ని డాక్టర్ తెలిసినట్టు ఫీల్ అయిపోతారు. అంటే నాకు చెప్పారు డాక్టర్, నేను స్క్రీనింగ్ క్యాంప్కి వచ్చాను, నేను మొత్తం తినేసిన, ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే దాంట్లోకి వెళ్ళిపోతారు. లేదు, దాంట్లో మీ దాంట్లో చాలామంది ఉంటారు అట్లాగా. నేను సీరియస్గా అంటున్నాను. నో, వీ గెట్ సమ్ బేసిక్ నాలెడ్జ్, దాని మీద వీ షుడ్ డెవలప్. కావాలని అటువంటి వాటికి విల్ హ్యావ్ అ క్యాంప్ అగైన్ అండ్ అగైన్. దానికి గేమ్ నాకేం లేదు. ఐ వాట్ ఎవర్ వెల్ఫేర్, వాట్ ఎవర్ యాక్టివిటీ ఐ విల్ డూ, బట్ దిస్ ఈస్ ది బేసిక్ నాలెడ్జ్ విచ్ యూ విల్ గెట్. దాని మీద ఎప్పటికప్పుడు మీ నాలెడ్జ్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఎందుకంటే మెడిసిన్ ఆల్సో డెవలప్స్. 2000లో ఇచ్చే తలకాయ హెడేక్ మందు ఇప్పుడు ఇచ్చే హెడేక్ మందు ఒకటి కాదు కదా, మారుతూ ఉంటుంది. సో ఎవ్రీ మెడిసిన్ చేంజెస్, ఎవ్రీ మెడిసిన్ యొక్క ఇంపాక్ట్ తెలుస్తూ ఉంటుంది. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ విచ్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్. అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇట్లానే మీరు కూడా ఓపిక్గా, డోంట్ మైండ్ ఇఫ్ దర్ ఇస్ రిపిటిషన్ ఆఫ్